వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్. నేను మీ దివ్య. ఈరోజు మనం ధూల్పేట్లోని గణేష్ సింగ్ కళాకారులో ఈ అమ్మవారి విగ్రహాలని చూడడానికి వచ్చామండి. అమ్మవారి విగ్రహాలు ఏ ఫీట్ నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలానే అమ్మవారి విగ్రహాలు ఎక్కడి వరకు ప్రిపరేషన్స్ అయ్యాయి, అమ్మవారి బొమ్మలు ఎలా అలంకరిస్తున్నారు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఇలా మరెన్నో విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసేద్దాం రండి. ఇక్కడ విగ్రహాలు 5 ఫీట్స్ నుంచి 25 ఫీట్స్ వరకు ఉన్నాయండి. ప్రైజెస్ నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పటికైతే చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, అమ్మవారు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నారు కదా. సో ఇక్కడ నామాలు, విష్ణు నామంతో కూడిన అమ్మవారు ఇక్కడ మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది. సో ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా. అలానే అమ్మవారికి సింహం ఇంకా పులి, ఒక పక్కన ఏనుగు కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా. అమ్మవారు పైన చూసుకుంటే సర్పాలతో కూడిన అమ్మవారు, కళ్ళకు కట్టినట్టుగా నిండుగా ఉన్న అమ్మవారు మనము ఇక్కడ చూడొచ్చు. ఇలా ఎన్నో మోడల్స్లో అమ్మవారిని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసేయండి, ఇక్కడ ఎప్పటికప్పుడు బుక్ అవుతూనే ఉన్నాయి వీడియోస్. అసలు ఇప్పటికి చూస్తున్నారు కదా అమ్మవారి కిరీటం ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇందులో అమ్మవారికి నగల్ని కూడా అలంకరిస్తున్నారు. సింపుల్గా కళ్ళకి కట్టినట్టుగా రెడ్ శారీలో సింహవాహిని మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. సో ఇది ఆల్రెడీ సోల్డ్ అండి. ఇక్కడ సోల్డ్ అయిన వాటికి ఇలా ట్యాగ్స్ కూడా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళకి టోకెన్ నెంబర్, ఇంకా వాళ్ళు సోల్డ్ అని చెప్పి ఒక టోకెన్ కూడా అమ్మవారికి వేసేస్తారు. వాళ్ళు ఇది బుక్ చేసుకున్నట్టు అని అర్థం. ఇలా చూద్దాము ఇంకెన్ని మోడల్స్ ఉన్నాయో. ఇది పెయింట్ కానీ ఇది కాదు, నిజమైన శారీ జ్యువెల్స్తో కూడా అంత కంప్లీట్గా జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించారు. అలంకరణతో కూడా ఇక్కడ మనకి బుక్ చేసుకోవచ్చు. రియల్ జ్యువెలరీ అండి ఇది. పెయింటింగ్ కూడా ఏమీ కాదు. వీళ్ళు పైన అమ్మవారు సింహాసనం పైన కూర్చున్నారు, రెండు వైపులో కూడా సింహాలు ఉన్నాయి. ఇలా మనకి ఈ మోడల్ ని చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారు చూస్తున్నారు కదా, మనకి జనరల్ గా అమ్మవారు పసుపచ్చలో కానీ లేదు అంటే నార్మల్ గా ఫెయిర్ గా కానీ కనిపిస్తారు. కానీ ఇక్కడ చూస్తున్నారుగా అమ్మవారు కాళీ రూపంలో, శాంతి రూపంతో కాళీ రూపం అవతారంలా చూపించే ఈ విగ్రహం సింపుల్ గా చక్కగా ఉంది. ఇది ఇంకా ఫినిషింగ్ కూడా ఉందండి. ఇలా ఈ మోడల్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. మరి చూసేద్దాం ఇంకెన్ని మోడల్స్ కూడా ఉన్నాయని. గణేష్ సింగ్ కళాకార్ ఈ అమ్మవార్లు చేస్తున్నారు కదా, వీటిలో ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్ ఈ అమ్మవారండి. చూస్తున్నారు కదా, త్రిశూలం, సింహవాహిని, అలానే డమరుకం పైన కూర్చున్న అమ్మవారు. ఈ అమ్మవారికి పైన మహాశివుడు త్రిశూలంలో కనిపిస్తున్నాడు. అలానే నగలు చూస్తున్నారు కదా, నగలు కూడా నిజమైనవండి. కంప్లీట్నెస్ ఇందులో మీకు కనిపిస్తుంది. అమ్మవారి ప్రైజెస్ ఇలా చూసుకోవచ్చు. ఇందులో అమ్మవారు చూస్తున్నారు కదా, నగలు, అమ్మవారి చేతులు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇది ఈ సంవత్సరం యొక్క స్పెషల్ విగ్రహం అనండి ఇక్కడ. సో చూసారు కదా కంప్లీట్ వీడియో. కంప్లీట్గా అమ్మవారిని ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీరు చూసారు కదా. ఇలా మరిన్ని మోడల్స్లో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలానే ఇక్కడున్న ప్రైజెస్ స్టార్టింగ్ 25,000 నుంచి 2,50,000 వరకు ఉందండి. అలానే సేమ్ ఫిక్స్డ్ ప్రైస్ అని కాదు, నెగోషియబుల్ కూడా ఉంది. సో మరిన్ని అమ్మవారి విగ్రహాలని చూసి అమ్మవారిని బుక్ చేసుకోవడానికి మీరు ఈ ధూల్పేట్కి వచ్చేయండి. ఓకేనా? కంప్లీట్గా వీడియో చూసేద్దాం. గణేష్ సింగ్ కళాకార్ దగ్గర మనం పెద్ద విగ్రహాలు చూసాం కదా, మరి ఇప్పుడు చిన్న విగ్రహాలు కూడా చూసేద్దాం రండి. సో చూడండి అమ్మవార్లు చిన్న విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయి, కళ్ళకి కట్టినట్టుగా ఎంత బాగున్నాయి చూసేయండి. ఒక చిన్న వ్యూలో చూసేయండి. ఇక్కడ అమ్మవార్లు కంప్లీట్గా
అమ్మవారిని చూస్తున్నారు కదా, శారీ కట్టి అమ్మవారికి నగలు కూడా పెట్టారండి. ఈవెన్ కుందన్స్తో కమ్మలు చూస్తున్నారు కదా, అలానే కిరీటానికి కూడా కుందన్స్ కూడా పెట్టారు. కంప్లీట్గా పువ్వులు ఇలా మొత్తం కూడా కంప్లీట్నెస్గా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అమ్మవారి విగ్రహాలు ఇక్కడ చూడండి, అమ్మవారిని ఎంత బాగుందో చూస్తున్నారు కదా. చేతిలో త్రిశూలం, ఖడ్గం చూస్తున్నారు కదా. ఇలా అమ్మవారిని ఎన్నో మోడల్స్లో అలా అమ్మవారిని చూసుకుందాం. ఇక్కడ చూడండి, స్పెషల్ అట్రాక్షన్తో అమ్మవారి విగ్రహం చూస్తున్నారు కదా. పైన మహాదేవుడు, ఇక్కడ నందీశ్వరుడు, అలానే ఇక్కడ పులి కూడా ఉందండి. ఇది షోపీస్ మాత్రమే, కానీ అమ్మవారి విగ్రహం కంప్లీట్గా కూర్చొని అమ్మవారు మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ శారీ అండి. ఇక్కడ కూడా మనకి శారీతో అమ్మవారు కొలువు తీరి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా పండగ రాకముందే ఇంత సంతోషంగా ఉంది అంటే ఇంకా నవరాత్రులకి చూస్తాం కదా ఎలా ఉంటుందో. సో ఇలా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ధూల్పేట్లో అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న అమ్మవారిలో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ పైన సూర్య భగవానుడితో అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఉందండి. చూడండి ఈ వ్యూ ఎలా ఉంది. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. చూడండి ఇక్కడ అమ్మవారి పగడంతో అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఇది అంతా కంప్లీట్ ఫినిషింగ్ కూడా న్యాచురాలిటీ కనిపిస్తుంది మనకి ఈ వీడియోలో. ఇప్పటికైతే అమ్మవారిని ఇలా అలంకరించారు. ఇంకా అరేంజ్మెంట్స్ కూడా అవుతున్నాయి, బుకింగ్స్ కూడా అవుతున్నాయి. సో చూస్తున్నారు కదండి, అమ్మవారు చక్కగా ఉన్నారు కదా. ఇది కంప్లీట్ మనకి ఏంటంటే పెయింటింగ్ అయిపోయిన తర్వాత అమ్మవారిని శారీతో కట్టి ఇలా కుందన్స్తో రెడీ చేసి వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారండి. బ్యాక్గ్రౌండ్ కూడా ఎంత చక్కగా ఉంది చూడండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమ్మవారిని చూసేయండి. ఫస్ట్ అమ్మవారి అలంకరణ అన్ని లైటింగ్తో ఎంత నిండుగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. అమ్మవారు ఇందులో మనకి 8 చేతులతో ఉన్నారు. సో ఈ అమ్మవార్లు మనకి ధూల్పేట్లో ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఫస్ట్ రైట్ ఇక్కడ ప్రగతి ఎంటర్ప్రైజెస్లో మనము ఈ అమ్మవారిని చూసుకోవచ్చు. ఇక్కడ ఈ పెద్ద అమ్మవార్లే కాదండి, అమ్మవారి విగ్రహాలే కాదు, చిన్న అమ్మవారి విగ్రహాలు కూడా కళ్ళకి కట్టినట్టుగా కళ్ళకి నిండుగా ఇంపుగా కనిపిస్తున్నాయి. సో ఇంకేంటి మరి ఆలస్యం, ధూల్పేట్కి వచ్చేయండి. మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ అమ్మవారిని తీసుకెళ్ళి అమ్మవారిని పూజించుకోండి ఈ నవరాత్రిలో. సో మరి ఇంకేంటి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది ఈ దివ్య. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన శ్రియా స్టూడియోస్ భక్తి ఛానల్కి. అలానే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయాలి. వ్యూవర్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ విత్ దివ్య విత్ శ్రియా స్టూడియోస్.